శ్రీరాముడు ఉత్తమ గుణ సంజాతుడు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అని శ్రీరాముడిని ఎందుకంటారు? ప్రసన్నతాయేన గతాభిషేచతః తథానమమ్లే వనవాస దుఃఖతః ముఖాంబుజ శ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రదా అని రామతత్వాన్ని అభివర్ణిస్తారు. రేపు నీకు అభిషేకము అని చెప్పినప్పుడు ముఖ కవళికలు ఎలా ఉన్నాయో, రేపటి నుంచి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అన్నప్పుడు కూడా అంతే వికారం లేని ముఖ కవళికలతో ప్రశాంతమైన చిత్తంతో వనవాసానికి బయలుదేరాడు. అలాంటి రామచంద్రుని యొక్క ముఖ కమలము మంగళములను నాకు కలుగజేయుగాక అని ఆ శ్లోకం యొక్క అర్థం. ఇంత అద్భుతమైనటువంటి సుగుణాల రాశి, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ప్రియవ్రత అంటూ 16 అద్భుతమైన గుణాల యొక్క వర్ణనతో ప్రారంభమవుతుంది రామాయణం. అలాంటి రామచంద్రమూర్తి సీతా వియోగం కలిగినప్పుడు దీనుడిలా విలిపిస్తూ చెట్టును పుట్టను నా సీత ఎక్కడికి వెళ్ళింది, మీకు తెలుసా అని ప్రశ్నించటం ప్రారంభించాడు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వన విహారానికి వచ్చి రామచంద్రుడి యొక్క దీన అవస్థను చూశారు. రామచంద్రుడిని చూడగానే శివుడు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. బాధపడవద్దని ఓదార్చి తిరిగి వచ్చాడు. ఇది గమనించిన పార్వతికి కోపం వచ్చింది. సామాన్యుడిలాగా భార్య కోసం విలపిస్తున్నటువంటి రాముడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవతలందరూ వచ్చి నిత్యము నమస్కరించే నా భర్త అయిన శివుడు నమస్కరించటమా అని భావించి శివుణ్ణి ప్రశ్నించింది. అలా ఏడుస్తున్న రామచంద్రుడి దగ్గరికి ఎందుకు వెళ్ళి నమస్కారం చేశారు మీరు? అందరూ మీకు నమస్కారం చేస్తారు కదా అంటే, చిరునవ్వు నవ్విన సదాశివుడు, ఆయన మర్యాదా పురుషోత్తముడు, మాయామానుష వేషధారి, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని నువ్వు నారాయణుడివే అని కీర్తించినటువంటి మునులకు నేను సామాన్య మానవుణ్ణి, దశరథుడి పుత్రుణ్ణి అని తెలియజేసిన మహానుభావుడు. ఆ శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపం, అందుకే నేను నమస్కారం చేశాను అని చెప్పిన సమాధానంతో పార్వతి సంతృప్తి చెందలేదు. నువ్వే వెళ్ళి పరీక్షించుకొని రా అని పురమాయించాడు. పార్వతీదేవి సీత అమ్మవారి రూపంలో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన కంటబడింది. అంత విలపిస్తున్న రామచంద్రమూర్తి కూడా పార్వతిని గుర్తుపట్టి, పార్వతి ఇలా వచ్చావే, అదేమిటి సీతాదేవి రూపంలో ఉన్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు అర్థమైంది పార్వతీదేవికి రామచంద్రుని యొక్క మాహత్యం. సిగ్గుతో తన మనసులో ఉన్న భావనను శివుడు నమస్కరించటం వల్ల తనకు కలిగినటువంటి ఆలోచనను విన్నవించింది. అప్పుడు రామచంద్రుడు అంటాడు, సదాశివుడు అంతే చెబుతాడు, మనమంతా శివభక్తులమే, నిరంతరము ఆయన నామాన్ని కీర్తిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ ఆయన కనుసల్దలలో మెలుగుతూ ఆయన కరుణ కటాక్ష వీక్షణాల కోసం అరులు చాచే సామాన్యులమే అంటూ తనలోని శివభక్తిని ప్రకటించాడు రామచంద్రమూర్తి. ఇలా అద్భుతమైన మర్యాదకు నిలువెత్తు రూపమే రామచంద్రమూర్తి. అందుకే ఆయనను మర్యాదా పురుషోత్తముడు అంటారు. మానవ జాతి యొక్క మహిమను ప్రపంచానికి చాటి చెప్పటం కోసం తృణభూతాహితే మన్యు ప్రాణినో మానుషాదయ అని రావణాసురుడు మనిషిని, మానవుణ్ణి గడ్డి పరకతో సమానంగా భావించి వాడి చేతిలో మరణం నాకు సంభవించదు, వాడు నన్నేమీ చేయలేడు అని అవమానించిన నేపథ్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ విష్ణుమూర్తి సుపర్ణనాగ యక్షానాం యక్షరాక్షసదానవాం అని వరము అడిగిన రావణాసురుడికి బుద్ధి చెప్పటం కోసం సామాన్య మానవుడిగా జన్మించి అల్ప ప్రాణులైన వానరుల సహాయంతో ఆ రావణాసురుణ్ణి వధించి మానవుడి మహిమ ఏమిటో, మాహత్యం ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాడు. అందుకే ఆయనను మర్యాదా పురుషోత్తముడంటూ మనం ఆరాధిస్తాం. ప్రతి శ్రీరామ నవమికి వాడవాడల వీధి వీధిన సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటూ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ మురిసిపోతాం.